నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ నవితా రాహుల్ గుల్వే గారు ఫిజియోథెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, సుజో 6 కి థెరపిస్ట్ మరియు చైల్డ్ సైకాలజిస్ట్. డాక్టర్ నవితా రాహుల్ గుల్వే గారికి వృత్తిపరంగా 14 సంవత్సరాలు పైగా అనుభవం ఉంది. డాక్టర్ నవితా రాహుల్ గుల్వే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో వ్యవస్థాపకురాల్లో ఒకరు. మరిన్ని వివరాలు తెలియజేయడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుండి డాక్టర్ నవితా రాహుల్ గుల్వే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం అంటే ఆటిజం అనేది ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్, ఆటిజం అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించగలరో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ, ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో చూస్తున్నాం. అసలు 10 మంది పిల్లలు చూసినట్లయితే మగ పిల్లల్లో అందులో ఒక్కరు, ముగ్గురు, నలుగురు కంపల్సరీ ఉంటున్నారు. దీనికి ఎలా గుర్తించాలి అని అంటే సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి అని అంటే వాళ్ళు పిల్లలతో కలవరు, వేరే తోటి పిల్లలు అంటే వాళ్ళకంటే ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళతో లేకపోతే ఫెమిలియర్ పర్సన్స్తో బాండింగ్ బాగానే ఉంటుంది. వేరే న్యూ పర్సన్స్ కానీ సేమ్ ఏజ్ పేర్ గ్రూప్తో కానీ కలవరు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు. ఇప్పుడు జనరల్గా పిల్లలు మనం మాట్లాడినంతసేపు మన వైపు ఐ కాంటాక్ట్ ఇస్తాం. జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇస్తాం. చిన్నపిల్లలు ఏంటంటే ఆ లక్షణాలు ఉన్న పిల్లలు ఐ కాంటాక్ట్ అసలు మెయింటైన్ చేయరు, రిపీటెడ్గా ఒకే పని చేస్తుంటారు. ఇప్పుడు దేంతో అన్న ఆడుతున్నారంటే వాటర్తో ఆడుతున్నారు అనుకోండి, ఆ వాటర్తో కంటిన్యూస్గా ఆడడం అంటే ఇష్టం. అంటే ఒకే ప్లే ఏదైతే ఉందో అది రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటారు. అంటే మనం పిలిచినా పలకకపోవడం, నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వరు. జనరల్గా ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని చూస్తాం, 10 months బేబీనైనా మనం పెట్ నేమ్స్ అంటే ముద్దు పేర్లతో పిలిచినప్పుడు జస్ట్ వాళ్ళు నెక్ టర్న్ చేసి ఐ కాంటాక్ట్ ఇస్తారు. 10 months 8-9 months నుంచి వాళ్ళు ఈవెన్ క్రాల్ చేస్తున్నప్పటి నుంచి కూడా నేమ్ కాల్ రెస్పాండ్ బాగుంటుంది. వేరాజ్ వీళ్ళల్లో ఏంటంటే నేమ్ కాల్ రెస్పాండ్. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు తను ఆడుతున్నాడు, చాలా ఎంగేజ్ ఉంటున్నాడు, మొబైల్ చూస్తున్నాడు, స్క్రీన్ టైం ఉంది, లేకపోతే ఒకే ఆటలో ఏకాగ్రత ఎక్కువ, అటెన్షన్ అటువైపే ఇస్తున్నాడు, అందుకనే పలకట్లేదు అని అనుకుంటాం. కానీ మనం ఎంత పనిలో ఉన్నా జస్ట్ ఒకసారైనా, మనం 3 సార్లు పిలిస్తే ఒక్కసారైనా రెస్పాండ్ ఇవ్వాలి కదా. వీళ్ళు 10 times పిలిచినా కూడా 1 or 2 times ఇస్తారు నేమ్ కాల్ రెస్పాండ్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పాయింటింగ్ చేయరు. ఇప్పుడు 10 months బేబీ ఉన్నారు, మమ్మీ ఎక్కడ నాన్న అని అంటే కదా ఫస్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తారు, అంటే కళ్ళతో చూపిస్తారు మమ్మీ. అదే 12 months బేబీ మమ్మీ ఎక్కడ నాన్న అంటే కళ్ళు ప్లస్ పాయింటింగ్ చేస్తారు. వేరస్ చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళు పాయింటింగ్ చేయరు. వీళ్ళు ఎలా అంటే మొదటి లక్షణంగా కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా కావాలి అంటే ఏదైతే ఫెమిలియర్ పర్సన్ ఉన్నారో, లేదంటే కేర్ టేకర్, మదర్, హూ ఎవర్, వాళ్ళు చేయబెట్టుకొని వెళ్ళి ఆ వస్తువు మీద వాళ్ళు చేయబెడతారు. వీళ్ళు చూపించరు అది కావాలి అని. అంటే హ్యాండ్ లీడింగ్ ఉంటుంది, పాయింటింగ్. మన వర్బల్ స్పీచ్లో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కింద వచ్చేది ఫస్ట్ది పాయింటింగ్. ఫస్ట్ అయితే క్రయింగ్ ఉంటుంది ప్రతి దానికి, తర్వాత బాబ్లింగ్, జార్గాన్ స్పీచ్ ఉంటుంది. బట్ మనము నాన్ వర్బల్ కింద వచ్చే జెస్చర్ ఫస్ట్ది ఏంటంటే పాయింటింగ్. ఈ పాయింటింగ్ అనేది వాళ్ళు చేయరు. 15 months వరకు చేసే అవకాశాలు ఉంటాయి. 15 months తర్వాత ఈ పాయింటింగ్ అనేది తగ్గిపోవచ్చు, హ్యాండ్ లీడింగ్ అనేది పెరగచ్చు. ఇది కూడా ఒక లక్షణం. సో మనకు రిపీటెడ్గా ఒకదాంతోనే ఎంగేజ్ అయ్యి ఉంటారు, పాయింటింగ్ అనేది ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు. వెరాజ్ పేరెంట్స్ యొక్క ప్రైమరీ కన్సర్న్ స్పీచ్ డిలే ఉంటుంది. 15 months వరకు అమ్మ, అత్త, తాత ఈ వర్డ్స్ అన్న బాబు, పాప కూడా దాని తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ వర్డ్స్ అనేటివి పెరుగుతూ ఉండాలి. వేరస్ చిల్డ్రన్ విత్ ఆటిజంలో అవి కూడా తగ్గిపోతాయి. అంతకుముందు మమ్మీని చూసి మమ్మీ అన్న మీనింగ్ఫుల్ వర్డ్ ఏదైతే ఉందో అది కూడా పిలవరు. అంటే ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే పేరెంట్స్కి స్పీచ్ అనే ఉంటుంది. సో స్పీచ్లో కూడా వాళ్ళకి ఏదైతే వచ్చిందో అది స్టాండర్డ్ సస్టైన్ అయి ఉండదు, ప్లస్ అది కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ లక్షణాలు. అండ్ మోర్ ఓవర్ సోషలైజేషన్ వేరే, ఇప్పుడు క్రౌడెడ్ ఏరియాస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మనం పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా మనం మొబైల్ ఇచ్చి స్క్రీన్ టైం ఇచ్చి కూర్చోబెట్టాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోదామని ఏడవడము, లేకపోతే ఒక చోట కూర్చోకుండా ఇటు అటు తిరగడం. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఆడరు, వీళ్ళు ఒక్కరే ఆడుకుంటుంటారు. ఇవన్నీ మెయిన్ అంటే ఒకే రిపీటెడ్ బిహేవియర్, ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, ల్యాక్ ఆఫ్ స్పీచ్ అండ్ పాయింటింగ్ అనేది ఉండదు. సో అలా మనం గుర్తించవచ్చు పిల్లల్లో ఆటిజం ఉండొచ్చు అని. రైట్ డాక్టర్ గారు, అంటే పిల్లల్లో ఈ ఆటిజం అనేది రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ రీజన్స్ దేనివల్ల ఈ ఆటిజం చూస్తుండొచ్చు మనం పిల్లల్లో? యాక్చువల్లీ ఆటిజం ఇందువల్ల వచ్చింది, ఈ కారణం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిసీజెస్ తీసుకున్నా మైట్ బి ఇది కాజ్ అయ్యి ఉంటుంది, ఈ కాజ్ కంపల్సరీ అని చెప్తాం. ఇప్పుడు సిండ్రోమ్స్ అనుకోండి, జెనెటిక్ మ్యుటేషన్స్ ప్రాబ్లం వల్ల వచ్చింది అని అంటాం. సో ఆటిజంకి ఇప్పటివరకు దీనివల్లే వచ్చిందని ఎక్కడా లేదు. ఏ రీసెర్చ్ కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఎందువల్ల వస్తుందని.
బట్ వెరాజ్ ఈ ఆఫ్టర్ కోవిడ్ అనేది గ్రాఫ్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోయింది, చాలా ఫాస్ట్. అంతకుముందు ఎప్పుడో రేర్ కేసెస్ ఉంటే ఈ ఆఫ్టర్ కరోనా ఏదైతే కోవిడ్ 2019 చాలామంది పేరెంట్స్ కూడా అంటుంటారు, మేడం మా బాబు కోవిడ్ బాను అందుకనే సోషలైజేషన్ లేదు, అందుకే స్పీచ్ లేట్ వచ్చిందని అనుకుంటాము అని అంటుంటారు. కానీ ఈ కోవిడ్ తర్వాత మనకు కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. చాలా వరకు మనకు ఆటిజం, ఏడిహెచ్డి లక్షణాలు ఉన్న పిల్లల్ని మనం చూస్తున్నాము. దీనికి కారణం ఇది అని పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, అన్నీ మైట్ బీ ఆర్ మేబీ అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా లేదు. వ్యాక్సినేషన్ ఏదో ఒక కారణం, మైట్ బి స్క్రీన్ టైం. మనం చూసినట్లయితే ఏదైనా ఇంతకుముందు టిల్ 90s 93 97 కిడ్స్ వరకు మన 2000 బిఫోర్ ఏదైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండేది. అవుట్డోర్ గేమ్స్ వల్ల ఏంటంటే ఆ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ, అటెన్షన్ కానివ్వండి, కాంప్రమైజ్ కానివ్వండి, యాక్సెప్టెన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు త్రూ ప్లేనే నేర్చుకునే వాళ్ళం. ఒక ప్లే ఆడుతున్నామంటే ఎవరైనా డామినేట్ చేస్తుంటే ఓకే వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్ అని, సో యూ ఆర్ యాక్సెప్టింగ్ సంథింగ్, మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇవన్నీ మనం త్రూ ప్లే మేనర్లో చాలా నేర్చుకునే వాళ్ళం. అంటే బయట పిల్లలతో కలవడం, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని. ఇప్పుడు అన్నీ అది లేదు. సో అదే అని చెప్పలేము, మైట్ బి అయ్యి ఉండొచ్చు. రైట్ డాక్టర్ గారు, అంటే ఏ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనం ఎక్కువగా చూడొచ్చు ఈ ఆటిజం? అంటే సర్టెన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ 15 months వరకు మనం పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. చాలా తక్కువ మంది పిల్లలు ఏంటంటే వాళ్ళ మైల్ స్టోన్స్ చూసినట్లయితే వాకింగ్ ఏదైతే ఉందో అది చాలా ఎర్లీగా అటెండ్ చేస్తున్నారు అని పేరెంట్స్ చెప్తారు. మనం కన్సల్టేషన్స్ తీసుకున్నప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే మా బాబు 10 months అయిపోగానే వాకింగ్ స్టార్ట్ చేసేసాడు మనం. వెరాజ్ మన మైల్ స్టోన్స్ ప్రకారం 12 months అంటే బర్త్డే టైంకి 4 steps అలా వేయడం ఉంటుంది. వెరాజ్ కొంచెం హైపర్ ఉన్న పిల్లలు చాలా తొందరగా వాకింగ్ అనేది అటెండ్ అవుతున్నారు అన్నారు. బట్ అదే తీసుకొని మనం ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పలేము. సో 15 months తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తూ ఉందంటే మనం 15 months నుంచి కూడా గుర్తించవచ్చు. సో దాట్ ఈస్ ద అర్లీ ఏజ్. మీరు అర్లీగా ఐడెంటిఫై చేసి అర్లీగా ఇంటర్వ్యూన్ చేశారనుకోండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ద బెస్ట్. ఇంకా మనం టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ లాగా వాళ్ళు ఇది చేయొచ్చు, ఎందుకంటే ప్రాబ్లం యొక్క ఏజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. రైట్ డాక్టర్ గారు, అంటే ఆటిజమే కాకుండా ఏడిహెచ్డి అనే దాంతో కూడా పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఆటిజం అండ్ ఏడిహెచ్డి? ఆటిజం, ఏడిహెచ్డి రెండు సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్సే. ఈ రెండు ఒక్కదాని కింద వచ్చేటివి. బట్ యాజ్ వేరే ఆటిజం అండ్ ఏడిహెచ్డికి చిన్న మైన్యూట్ చేంజెస్, అంటే దానికి దీనికి చిన్న డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇద్దరికి సెన్సరీ ఇష్యూస్ ఉంటుంది, ఇద్దరికి ల్యాక్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని విషయాల్లో ఏడిహెచ్డి పిల్లలకి సోషలైజేషన్ ఉంటుంది. ఆటిజం చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళకి ఏంటని అంటే సోషలైజేషన్ ఉండదు. ఏడిహెచ్డి పిల్లలు పాయింటింగ్ చేస్తారు, ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు పాయింటింగ్ చేయరు. వీళ్ళకి స్పీచ్ కొద్దో గొప్ప ఉంటుంది ఏడిహెచ్డి లక్షణాలు ఉన్న పిల్లలకి. ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలకి కొంతమందికి స్పీచ్ ఉన్నా కూడా ఎక్లోలియా ఉంటుంది. ఎక్లోలియా అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ప్యారెట్ లైక్ స్పీచ్. ఇప్పుడు మీరు ఏమైనా అడిగితే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు క్వశ్చన్, అంటే లాజికల్గా నేను ఆన్సర్ ఇవ్వాలి అన్నది చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళకి ఉండదు. ఏడిహెచ్డి పిల్లలు ఏంటంటే మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఐడెంటిఫై ఉంటుంది. అంటే స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తుంది, మీ బాబు ఒక దగ్గర కూర్చోవట్లేదు, వాష్రూమ్కి ఎక్కువ వెళ్తున్నాడు, చేతులు కడుగుతున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు, క్లాస్లో ఒక దగ్గర కామ్గా కూర్చోడు. ఏడిహెచ్డి లక్షణాలు ఎందుకంటే వాళ్ళు కొద్ది గొప్ప స్పీచ్ ఉంటారు కాబట్టి పేరెంట్స్ అంత వరి అవ్వరు, స్పీచ్ ఉంది కదా వచ్చేస్తుంది అని. బట్ వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు, అంటే మనం ఇప్పుడు 2.5కి అట్లా స్కూల్కి వేసినాం అనుకోండి, అప్పుడు చెప్తారు మీ బాబు కూర్చోవట్లేదు అని. సో అదే ఆటిజం లక్షణాలు ఏంటి అని అంటే 18 months వచ్చినా మమ్మీ అని పిలవరు, డాడీ అని పిలవరు. ఎందుకంటే 15-17 monthsకి వచ్చేయాలి ఆ ఐడెంటిఫికేషన్ అనేది, అప్పటికి కూడా పిలవరు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ ఆటిజం కానీ ఏడిహెచ్డి ఉన్న పిల్లలకి కానీ ఎలాంటి చికిత్స చేయాలంటారు? లైక్ ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా ఈ చికిత్స స్టార్ట్ చేయడానికి కూడా? యాక్చువల్లీ ఏజ్ లిమిట్ అంటే మనకు తెలిసినంత వరకు రీసెర్చెస్ ఏమంటున్నాయంటే 0 to 3 years. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు 75% అన్నారు. నవేడేస్ రీసెర్చెస్ 90% అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 0 to 3 yearsలో అవుతుంది అంటున్నారు. సో మనకి 15 monthsకి కొంచెం డౌట్ వచ్చింది. ఒక అసెస్మెంట్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు, ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ ద క్యూర్. సో మనం అసెస్మెంట్ తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది చైల్డ్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని. అప్పుడే థెరపీస్ తీసుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళకి థెరపీస్ అనేటివి ఏంటంటే మనం అసెస్మెంట్ చేసిన తర్వాత ఎన్ని థెరపీస్ అవసరం అవుతాయో దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ ఇస్తాము, స్పీచ్ థెరపీ ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది, విజన్ థెరపీ ఉంటుంది, సుజోక్ 6కి అని ఉంటుంది, క్రేనియోసాక్రల్ థెరపీ ఉంటుంది, విజువల్ మ్యానిపులేషన్స్ అని ఉంటుంది, తర్వాత ఓజోన్ అని ఉంటుంది, దే ఆర్ ఇంకా టెంపో మ్యాండిబులర్ జాయింట్
జాయింట్ మీద కూడా వర్కౌట్ చేస్తాం. దెర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్. బట్ మనం అసెస్మెంట్ చేసిన తర్వాత చైల్డ్ ఎక్కడ ల్యాక్ ఉన్నాడు, ఏ థెరపీ ఇస్తే ఆయన అవుట్ అవుతాడు, ఆ ప్రాబ్లం నుంచి బయట వస్తారు అన్న దానిపైన మనం థెరపీస్ అనేది సజెస్ట్ చేయగలుగుతాం. రైట్ డాక్టర్ గారు. సో చాలా మంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటుంటారు అనమాట. సో ఈ హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లల్లో కూడా ఆటిజం మనం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అన్ని కిడ్స్ హైపర్ యాక్టివ్ది ఆటిజం అని చెప్పలేము. బట్ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారు, స్పీచ్ బాగుంది, అందరితో కలుస్తున్నారు, మంచిగా ఉంది, నాటి ఉన్నారంటే దట్స్ ఫైన్. వెరాజ్ హైపర్ యాక్టివ్ ఉన్నారు, చెప్పిన మాట వినట్లేదు, మనం ఏదైనా కమాండ్ ఇస్తే ఒబే చేయట్లేదు, పిల్లలతో కలవట్లేదు, స్పీచ్ డిలే ఉంది, ఏదైనా సెల్ఫ్ స్టిమ్యులేషన్ ఆర్ సెల్ఫ్ స్టిమ్మింగ్ బిహేవియర్స్ ఉన్నాయి, ఐసోలేటెడ్ ప్లే ఉందంటే దెన్ మనం తీసుకోవాలి ప్రికాషన్ అక్కడ ఏదో ఉంది అని. బట్ వేరేజ్ అన్నీ చేస్తున్నాడు, హైపర్ యాక్టివ్ ఉన్నాడంటే మనం దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, డైట్ ఫాలో అయితే చాలు. రైట్ డాక్టర్ గారు. సో స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి కూడా ఈ ఆటిజం వచ్చే అవకాశం ఎంత మేరకు ఉందంటారు? స్పీచ్ డిలే ఉంది అంటే జనరల్గా స్పీచ్ డిలే ఉందంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అసెస్ చేసుకుంటాం. స్ట్రక్చరల్గా ఏమన్నా ఫంక్షన్ ప్రాబ్లం ఉందా అంటే ఇప్పుడు మనకు చూస్తుంటాం క్లెఫ్ట్ లిప్ అని, టంగ్ టై అని, ఇవన్నీ స్ట్రక్చరల్ ఇష్యూస్. వాటి వల్ల స్పీచ్ డిలే అవుతుందా, లేకపోతే ఫంక్షన్, ఇప్పుడు కొంతమంది మూమెంట్ అప్వర్డ్ డైరెక్షన్ టంగ్ చేయలేరు, సైడ్ వర్డ్ చేయలేరు, సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని మనం అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఓన్లీ స్పీచ్ డిలేనా, లేకపోతే ఈ స్పీచ్ డిలే రావడానికి ఏమైనా కారణం ఉందా, ఏదైనా సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా, దాని ప్రకారం. అంతేగాని స్పీచ్ డిలే ఉన్న ప్రతి పిల్లాడికి ఆటిజం లక్షణాలు ఉన్నట్లు కాదు. కొంతమందికి ప్యూర్గా స్పీచ్ డిలేనే ఉంటుంది. కాకపోతే ఎందువల్ల అంటే ఒకవేళ హైపర్ యాక్టివ్ ఉంటారు, హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల అటెన్షన్ ల్యాక్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడాలంటే మనకు అటెన్షన్ కావాలి, మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవ్వాలంటే ఐ షుడ్ పే సమ్ అటెన్షన్. అటెన్షన్ లేకుండా నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే హైపర్ యాక్టివ్ ఉంటాను. సో స్టిమ్యులేషన్ మీరు చెప్పిన దాంట్లో హాఫ్ వెళ్తుంది, నాకు హాఫ్ వెళ్ళినప్పుడు నేను హాఫ్ పనే చేస్తాను. సో అట్లా స్పీచ్ కూడా ఏంటంటే మనకు వచ్చే స్టిమ్యులేషన్ అనేది మనం కంప్లీట్గా తీసుకోవాలి. అటెన్షన్ లేకున్నా కూడా స్పీచ్ డిలే అనేది ఉంటుంది. సో అలా ప్లాన్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు. అంటే ఆటిజం మరియు ఈ ADHD అంటే ఉండే పిల్లల్లో ఇదివరకు మీరు చెప్పారు డైట్ ఫాలో అయితే చాలు అని. సో ఎలాంటి డైట్ మీరు సజెస్ట్ చేస్తారు? డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు హైపర్ యాక్టివిటీ మన బ్రెయిన్కి కావాల్సింది మన బ్రెయిన్కి ఇచ్చినాం అనుకోండి, బ్రెయిన్ కంప్లీట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనకు వాటర్, ఆక్సిజన్, గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఆల్రెడీ ADHD లక్షణాలు ఉన్న లేకపోతే ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లల ఎనర్జీ ఏంటంటే పీక్లో ఉంటుంది. మీన్స్ దే ఆర్ ఎనఫ్ ఎనర్జీ. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకే ఎనర్జీ లెవెల్స్, ఒకే గ్రాఫ్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. మనం ఎక్కడైనా వెళ్ళిపోతే అలసిపోతాం కానీ వాళ్ళు అలసిపోరు, ఎనర్జీ లెవెల్స్ అంత మంచిగా ఉంటాయి. సో ఈ డైట్ అనేది ఏంటి, మళ్ళీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తున్నట్లు. సో మనకి ఏదైతే ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తున్నాయో, ఏదైతే కరెక్ట్ కాదో హెల్త్కి, అవన్నీ కట్ చేసుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బనానా, ఫ్రూట్స్లో అయితే బనానా ఉంటుంది, మ్యాంగో ఉంటుంది, వీట్ ప్రొడక్ట్స్ ఉంటుంది, మిల్క్ ప్రొడక్ట్స్, స్వీట్ ప్రొడక్ట్స్, ఇవన్నీ స్టాప్ చేసినట్లయితే హైపర్ యాక్టివిటీని అనేది కంట్రోల్ చేయొచ్చు. రైట్ మ్యామ్. సో అంటే ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో స్పీచ్ థెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా వరకు ఉపయోగపడుతుంది స్పీచ్ థెరపీ. యాక్చువల్లీ ప్రైమరీ కన్సర్న్ స్పీచ్ ఉంటుంది, బట్ స్పీచ్ థెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంతోపాటు కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ప్రైమరీ. సో దానివల్ల ఏమవుతుందంటే అటెన్షన్ లెవెల్ పెరుగుతాయి. సో వాళ్ళు ఒక స్టేబుల్గా ఒక దగ్గర కూర్చున్నారు అని అంటే మనం చెప్పేది డెఫినెట్గా మనకు స్పీచ్లో కూడా 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి రిసెప్టివ్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. సో మనం చెప్పేది ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటాం. వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఇప్పుడు మాట్లాడేదాన్ని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటాం. సో దాని మీద వర్కౌట్ చేస్తాం. మనం అసెస్మెంట్లో తెలుస్తుంది రిసెప్టివ్ లాంగ్వేజ్ ఎక్కడ ఉంది, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఎక్కడ ఉంది. సో మనం అక్కడి నుంచి స్పీచ్ థెరపీనే స్పీచ్ రావడానికి ఇంపార్టెంట్. సో స్పీచ్ థెరపీ అనేది వాళ్ళకి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో రైట్ మ్యామ్. సో అశోక మెడికేషన్లో మీరు ఎలాంటి మెడికేషన్ ఇస్తారు పిల్లలకి ఆటిజం తగ్గించడానికి? అశోక రీహాబ్ ఏదైతే ఉందో మా అశోకలో మేము ఎప్పుడు మెడికేషన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేయము. డైట్ అండ్ థెరపీస్ ఉంటాయి. దీని ద్వారానే పిల్లల్ని హైపర్ యాక్టివిటీ కానీ ఆటిజం లక్షణాలు కానీ, బికాజ్ మేము చేసే థెరపీస్ కూడా ఎలా ఉంటాయంటే సిమ్టమాటిక్ బేస్డ్ థెరపీ ఉంటుంది. బికాజ్ వీ డోంట్ నో ద కాజ్. ఈ కాజ్ ఉందంటే అప్పుడు మనం మెడికేషన్ ఇవ్వచ్చు. ఇది ప్రాబ్లం అవుతుంది, ఈ ఆర్గాన్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉంది, మనము ప్యాంక్రియాస్ మీద, లివర్ మీద వర్క్ చేస్తారు, దానికి సంబంధించి టాబ్లెట్ ఉంటుంది. ఫీవర్ ఉంటుంది, పారాసెటమాల్ ఇస్తారు. బికాజ్ మనకు కాజ్ తెలుసు కాబట్టి కరెక్ట్గా అదే అలోపతిలో అదే మెడికేషన్
ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వేరాజ్ చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD అంటే మనకు కారణాలే తెలియట్లేదు. సో అశోక వాట్ వీ బిలీవ్ మెయిన్ ఏంటంటే థెరపీస్ ఇచ్చినట్లయితే కనుక చాలా వరకు వాళ్ళకి, ఎందుకంటే మనం చేసేది సిమ్టమాటిక్ బేస్డ్ థెరపీ. సో మనం సిమ్టమాటిక్ బేస్డ్ థెరపీ అండ్ ఏదైతే రూట్ కాజ్ ఉందో సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే సెన్సెస్ అన్ని టుగెదర్, అంటే మన సెన్సర్స్ అన్నీ వచ్చిన ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వచ్చిన తర్వాత అది డిఫరెంట్ ఇంటూ అది బ్రెయిన్ ఆర్గనైజ్ చేసిన తర్వాత డిఫరెంట్ యాక్షన్లో అది మనకు ఎగ్జిక్యూట్ చేయాలి. అదే సెన్సరీ ఇంటిగ్రేషన్. సో మనం దాని మీద వర్కౌట్ చేసినప్పుడు మెడికేషన్ మేమైతే ప్రిస్క్రైబ్ చేయం. రైట్ డాక్టర్ గారు. సో అంటే బేసిక్గా ఆటిజం పిల్లల్లో ఇన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది, లేదా ఇది ఇట్లనే జీవితకాలం వచ్చే దాన్ని ఫేస్ చేస్తారు పిల్లలు అనే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మనం అర్లీగా ఐడెంటిఫై చేసామనుకోండి, అర్లీగా థెరపీస్ ఇప్పించాము అనుకోండి, ఇప్పుడు చాలామంది చూస్తుంటారు 5 years తర్వాత పిల్లలకి మాటలు వస్తాయి, 5 years తర్వాత మాట్లాడతారు, 5 years తర్వాత పిల్లలతో కలుస్తారు. ఇలా కాకుండా మీరు అర్లీగా ఐడెంటిఫై చేసి అర్లీగా థెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచి క్వాలిటీ లైఫ్ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేట్గా ఐడెంటిఫై చేశారనుకోండి ఎక్కువ కాలం అనేది ఉంటుంది. జీవితకాలం అంటే కిడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి వాళ్ళకి థెరపీస్, ఇప్పుడు 7 years, 11 years, 15 years అందరిలోనూ ఆటిజం లక్షణాలు ఉంటుంది. వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరిలోనూ ఆటిజం లక్షణాలు ఉంటుంది. బట్ ఆ థెరపీ ఎన్ని ఇయర్స్ ప్లాన్ అనేది కిడ్ పైన ప్యూర్లీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు 18 months నుంచి తీసుకొచ్చారనుకోండి, చాలా తొందరగా పిక్ చేస్తారు. మనం అనుకున్నట్లు వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది అప్పుడు. సో వాళ్ళకి ఇన్పుట్ ఎంత ఇస్తామో అవుట్పుట్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7 years, 11 years, 15 years అంటే వాళ్ళది ఏంటంటే బిహేవియర్గా ఇష్యూస్ అన్నీ హ్యాబిట్ అయిపోతాయి, ఇన్వాలంటరీ కింద వెళ్ళిపోతాయి. లేదు ఐసోలేటెడ్ ప్లే ఉంటుంది, అన్ని ఫెమిలియర్ పర్సన్కే అడిక్ట్ అయిపోయి ఉంటారు. సో ఇవన్నీ మళ్ళీ బయట రావాలంటే చాలా సంవత్సరం అని చెప్పచ్చు, 2 సంవత్సరం అని చెప్పచ్చు, 3 సంవత్సరాలు అని చెప్పచ్చు, టైం అనేది తీసుకుంటుంది. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అన్నట్టు. రైట్ డాక్టర్ గారు. సో హైపర్ యాక్టివ్నెస్ చాలామంది పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా ఫ్యూచర్లో పిల్లలు? మనం ఇంతకుముందు చెప్పినట్లు హైపర్ యాక్టివ్ మనకి ఎక్కడ ప్రాబ్లం చేయట్లేదు. వాళ్ళ లైక్ డైలీ రొటీన్కి కానివ్వండి, స్కూల్, పేర్ గ్రూప్ మింగ్లింగ్, ప్లే మనకి ఎక్కడ ఇబ్బంది అవ్వట్లేదు అని అంటే హైపర్ యాక్టివ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది నాటి ఉంటారు, బట్ వెరాస్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, చదువుతున్నారు, మంచిగా చదువుతున్నారు, పిల్లలతో కలుస్తున్నారు. ఒక్క నాటి అనేదే ప్రాబ్లం కాదు, పిల్లలు కొద్ది గొప్ప నాటి ఉండాలి. కానీ ఆ నాటినెస్ వల్ల ఏమవుతుందంటే స్పీచ్ డిలే, స్కూల్లో పర్ఫార్మెన్స్ లేకపోవడం, పిల్లలతో కలవకపోవడం, ఐసోలేటెడ్ ఉండడం, దెన్ ఇవి మనకి రెడ్ ఫ్లాగ్స్. రైట్ డాక్టర్ గారు. అంటే సో ఒకవేళ ఈ హైపర్ యాక్టివ్నెస్ ఏ కాజ్ అంటే ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు ఓకే, బట్ ఇది ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుందంటే దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు పిల్లలు? అప్పుడు ఏంటంటే డెఫినెట్గా థెరపీస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పిల్లలు 6th standard చదువుతుంటారు, కానీ స్టిల్ మనకు పేరెంట్స్ నుంచి కంప్లైంట్ వస్తుంది, వాళ్ళు ఒక్కడే ఉండడం, వేరే పిల్లలది డిస్టర్బ్ చేయడం, క్లాస్లో వాష్రూమ్స్లో సౌండ్స్ చేయడము, పద్దాక వాష్రూమ్కి వెళ్ళడము, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అనేది డెఫినెట్గా థెరపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఈ ఆటిజం అండ్ ADHD ఉన్న పిల్లల్లో అంటే ఎక్కువగా అంటే మీరిచ్చే చికిత్సలు అంటే థెరపీస్ అని అంటున్నారు కదా, సో ఆ థెరపీస్ ఏంటో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది మనం ఇంతకుముందు చెప్పినట్లు సెన్సెస్ అనేటివి మనకు ఏదైతే ఎన్విరాన్మెంట్ నుంచి ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం త్రూ సెన్సెస్ ఓన్లీ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండాలి. వేరాస్ చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHDలో ఈ ప్రాసెస్లోనే ప్రాబ్లం ఉంటుంది, వీటిని డిజార్డర్స్ అంటాము. సో సెన్సరీ ఇంటిగ్రేషన్లో ఏంటంటే మెయిన్ మనం త్రూ టాక్టైల్, వెస్టిబులర్, ప్రొప్రోసెప్షన్ ద్వారా మనం అన్నీ నేర్చుకుంటాం. సో వాటి ద్వారానే థెరపీ అని ఉంటుంది. ఎందుకంటే మన వెస్టిబులర్ అనేది ఏంటంటే బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్ మీద వర్క్ చేస్తాం. ప్రొప్రోసెప్షన్ అనేది ఏంటంటే జాయింట్, అంటే త్రూ జాయింట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. టచ్ అనేది ఏంటంటే త్రూ టచ్ మనం ఫీల్ అవుతుంటాం ఏది ఎట్లా ఉంది అని. సో దాని ద్వారా అంటే ఏంటంటే చిల్డ్రన్ విత్ ఆటిజం, ADHD లక్షణాలు సెన్సరీ ఇష్యూస్ అంటే వాళ్ళు హెయిర్ కట్కి కోఆపరేట్ చేయరు, నెయిల్ కట్కి కోఆపరేట్ చేయరు, ఇమ్మీడియట్ వైపింగ్ ఉంటుంది ఏమైనా టచ్ అయితే, ఏదైనా చేతులు కంటుకుంటూ, ఇవన్నీ సెన్సరీ ఇష్యూస్ టచ్కి సంబంధించి. వెస్టిబులర్ ఇష్యూస్ అంటే ఇద్దరు జంపింగ్ ఎక్కువ చేయొచ్చు, లేకపోతే జంప్ చేయరు, లేకపోతే అంటే భయపడుతూ ఉంటారు చిన్న చిన్న హైట్స్కి కూడా. ప్రొప్రోసెప్షన్ అంటే ఏంటంటే పై నుంచి కిందకు దుంకడం, కింద నుంచి పైకి ఎక్కడం, ఊరికే క్లైమ్ చేయడము, లేకపోతే
లేకపోతే దిగడము, చైర్ పై నుంచి సోఫా నుంచి బెడ్ పైకి జంప్ చేయడం, ఇలా అన్ని సీకింగ్ ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ సీకింగ్ అవాయిడర్ మిక్స్డ్ అని ఉంటుంది. సో ఇవన్నీ తగ్గాలంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్పీచ్ థెరపీ అనేది ఏంటంటే మన దగ్గర స్పీచ్ థెరపీతో పాటు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. వెరాజ్ మనము వెజిటేటివ్ స్కిల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తాం. చిల్డ్రన్ విత్ ఆటిజం ఆర్ ADHDలో వెజిటేటివ్ స్కిల్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పిట్టింగ్, బ్లోయింగ్, చూయింగ్, లిక్కింగ్, కొంతమంది స్ట్రా నుంచి కూడా సక్ చేయలేరు. సో ఈ వెజిటేటివ్ స్కిల్స్ కోసమని మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేస్తాం. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, వేరే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు, అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అంటారు. సో కాగ్నిషన్, బిహేవియర్ అంటే వీళ్ళకి కొంచెం స్పెషల్ నీడ్గా చెప్పాల్సి ఉంటుంది మన ఎడ్యుకేషన్. కానీ చిల్డ్రన్ విత్ ఆటిజం ADHDలో కొంతమంది హై ఫంక్షన్ కిడ్స్ ఉంటారు. హై ఫంక్షన్ కిడ్స్ అంటే దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్, కలర్, షేప్స్, మనకంటే తెలియని కలర్స్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్ కాకుండా బిహేవియర్ ఇష్యూస్, బికాస్ ఆల్రెడీ స్పీచ్ డిలే ఉంటుంది కాబట్టి టాంట్రమ్స్ అనేవి ఉంటాయి. సో బిహేవియర్ ఇష్యూ మీద వర్క్ చేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. విజన్ థెరపీ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే స్పేషియల్ రిలేషన్షిప్ తెలియదు, లేకపోతే విజువల్ పర్సెప్షన్ అనేది ప్రాపర్ ఉండదు, అండ్ విజన్ స్ట్రీమింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఉండదు, ఊరికే మూవబుల్ ఆబ్జెక్ట్స్ ఇష్టపడుతూ ఉంటారు, స్పిన్నింగ్ ద వీల్స్, లేకపోతే వీలే స్పిన్ అవుతుంటారు, వీలే రౌండ్ తిరుగుతూ ఉంటారు. సో ఇవన్నీ మూవబుల్ ఏదైతే ఉంటుందో విజన్ సీకింగ్ ఉంటుంది, లేకపోతే ఫింగర్స్తో ఆడుతుంటారు, క్రాస్ చేస్తారు, సైడ్కి చూస్తారు, లైట్కి టువర్డ్స్ లైట్ చేసి బ్లింక్ చేస్తారు, లేదంటే ఐ వింక్ ఉంటుంది, ఐ క్లోజ్ ఉంటుంది. సో ఇవన్నీ విజన్ స్టిమ్యులేషన్ బిహేవియర్స్. సో మనం విజన్ థెరపీ ఏంటంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానివ్వండి, జాయింట్ అటెన్షన్ కానివ్వండి, స్పేషియల్ రిలేషన్షిప్ కానీ, విజువల్ పర్సెప్షన్ కానివ్వండి, విజన్ థెరపీ అనేది ఇస్తాం. ఇంకా సుజోక్ 6 కీ అనేది ఉంటుంది. సుజోక్ 6 కీ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎనర్జీ అనేది మన బాడీలో ఉంటుంది. సో సుజోక్ కంప్లీట్లీ ఒక ఎనర్జీ మీద వర్కౌట్ చేస్తుంది త్రూ చక్రాస్ అని ఉంటాం. మన బాడీలో చక్రాస్ ఉంటాయి, 6 చక్రాస్ అనేవి ఉంటాయి. ఆ చక్రాస్ త్రూ అనేది మనం ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తాం అన్నట్టు. సో అది సుజోక్ 6 కీ. అంటే కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంతమందికి అటెన్షన్ ఇష్యూస్ ఉంటాయి, స్పీచ్ డిలే ఉంటుంది, విజువల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే సుజోక్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ మీదే వర్కౌట్ చేస్తుంది అన్నట్టు గ్లోబలీ. అది సుజోక్ 6 కీ. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ ఆటిజం కానీ ADHD కానీ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటి వరకు మనకైతే అలా ఏమీ ఎక్కడ రీసెర్చ్ లేదు. ఈవెన్ నేను కూడా గాంత్రు వెళ్ళలేదు దాని త్రూ, అంటే మా ఇంట్లో ఎవరికైనా ఉంది వీళ్ళకి వచ్చింది అని. ఆటిజం లక్షణాలు అయితే ఇప్పటివరకు జెనెటిక్స్ పరంగా వస్తుందని ఇక్కడ ప్రూవెన్ అవ్వలేదు, మనం కూడా చూడలేదు. కానీ ఏంటంటే కొంతమంది పిల్లల్లో ఒకవేళ అన్నకి మైట్ బి హీ డయాగ్నోజ్ విత్ ఆటిజం, చాలామంది ఏంటంటే ఒకవేళ ఏజ్ గ్యాప్ తక్కువ ఉంది అని అంటే వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, కానీ ఈయనకు కూడా ఉంది అని చెప్పలేం. కానీ సెకండ్ చైల్డ్ ఉండడం వల్ల ఫస్ట్ ఎవరైతే డయాగ్నోజ్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది సెకండ్ చైల్డ్ వల్ల. బికాజ్ ఈయన మైల్ స్టోన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకోండి, హీ విల్ లర్న్ పెద్దది. అంతేగాని జన్యుపరంగా వస్తుంది అన్న విషయం మనకి ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. రైట్ డాక్టర్ గారు, అంటే పిల్లల్లో నార్మల్గా చిన్న వయసులో ఈ ఆటిజం ఇవి చూస్తూ ఉంటాం కదా డిసీజెస్. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అంటే సర్టెన్ మెడికేషన్ లేకుండా అంటే తల్లిదండ్రులు అలాగే ఉంచి పిల్లల్ని ఒక ఏజ్ గ్రూప్ వచ్చాక దాన్ని నయం చేయలేమా? అలాగే ఉంటే అంటే ఈ పర్టికులర్ ఏజ్ వరకే దీన్ని నయం చేయొచ్చు అని ఏమైనా ఉందా? ఆటిజం అనేది డిజార్డర్ అండి, డెఫినెట్గా మనం దాని మీద వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తేనే ఇండిపెండెంట్ లైఫ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. బికాజ్ వీళ్ళు ఏంటంటే ఫెమిలియర్ పర్సన్తో ఉంటారు, టాయిలెట్ ట్రైన్డ్ అవ్వరు, స్పీచ్ ఉండదు. సో వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో కూడా తెలియదు. ఓన్లీ ఫెమిలియర్ పర్సన్స్ కెన్ కమ్ టు నో వాట్ హీ వాంట్స్ టు డూ ఇట్. ఇలా చేస్తున్నాడంటే ఇది అవసరం, అలా చేస్తున్నాడంటే ఒక మదర్గా తనకు అర్థమవుతుంది, ఇలా చేస్తే ఈయనకు ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఇప్పుడు ఇట్లా అని చెప్పేసి. సో స్పీచ్ లేనప్పుడు బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం థెరపీస్ లేకుండా మనం అనుకున్నట్లు ఇది డిజార్డర్ అనే దాన్ని ఆర్డర్లో పెట్టకపోతే ఆ డిజార్డర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో మనం అది సెట్ చేయాలి అని అంటే చిన్న ఏజ్ అయితే కరెక్ట్ ఏజ్. సో మనం పెద్ద అయిన తర్వాత కూడా థెరపీస్ చేయాలంటే చాలా సంవత్సరాలు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 6 years మనం ఎప్పుడు మన బ్రెయిన్కి నేర్పించినా నేర్చుకుంటుంది. బట్ చిన్నప్పుడు నేర్చుకున్నది పెద్ద ఏజ్ పెరిగినాక నేర్చుకునేదానికి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. పెద్ద అయినాక కూడా నేర్చుకుంటున్నారు కదా చాలామంది, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే వేరే దే హ్యావ్ ఎ గుడ్ అటెన్షన్. మనకు ఆల్రెడీ అటెన్షన్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో మనం దీన్ని ఏజ్ పెరిగినాక ట్రీట్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయాలి అంటే వాళ్ళ క్వాలిటీ లైఫ్, ఇండిపెండెన్స్ రెండు మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అంటే పిల్లలు స్కూల్స్లో కానీ అలా ఇతరుల్ని చూసి చాలా అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఈ ఆటిజం కూడా అలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ ఏంటంటే ఇమిటేషన్ లేకపోతేనే ప్రాబ్లం. మనం ఎప్పుడైనా ఏ వయసు వారే అయినా త్రూ ఇమిటేషన్ నేర్చుకుంటాం.
టిల్ టుడే వి గ్రోన్ అప్ బట్ వీఆర్ ఇండిపెండెంట్ బట్ స్టిల్ మనం త్రూ ఇమిటేషన్ నేర్చుకుంటాం. బాడీ లాంగ్వేజ్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ప్రొనౌన్సియేషన్స్ కానీ, ఎనీథింగ్, ఈవెన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కటి త్రూ ఇమిటేషన్ నేర్చుకుంటాం. ఎవరైతే పిల్లలు ఇమిటేషన్ చేయకపోతే అది ప్రాబ్లం. కానీ టిపికలీ గ్రోయింగ్ చైల్డ్, చిల్డ్రన్ విత్ ఆటిజం చూసి నేర్చుకున్నారంటే మైట్ బి అది మనం కంట్రోల్ చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బికాజ్ వాళ్ళు అన్ని మొత్తం నేర్చుకోలేరు కదా, ఏదో పించింగ్ బైటింగ్ అలా ఉన్నవి వీళ్ళు ట్యాంట్రమ్ వచ్చినప్పుడు ఇలా చెయ్యాలి అని నేర్చుకుంటారు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ సర్టన్ ఏజ్ వచ్చాక అలా మారరు. సో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే 15 monthsకే 15 to 18 months తెలిసిపోతుంది వీళ్ళు ఆల్రెడీ గ్రోన్ అప్. ఎందుకంటే మీరు 2.5, 3 తర్వాత స్కూల్కి వేస్తున్నారు అంటే ఆల్రెడీ అప్పటికి స్పీచ్ వచ్చింది. 3 yearsకి మినిమం ఇండిపెండెన్సే ఉంటుంది బాబు. వాళ్ళు ఎంత ఇమిటేట్ చేసినా ఆ లక్షణాలు అనేది వీళ్ళకి రావు. రైట్ మ్యామ్. సో అంటే అశోక హెల్త్ కేర్లో సో మీరు ఎక్కువగా ఎలాంటి పిల్లల్ని చూస్తున్నారు? లైక్ ఆటిజం, ADHD కాకుండా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్తో ఏదైనా మీ దగ్గరికి వస్తూ ఉంటారా? మనకు గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఉంటుంది, సిండ్రోమ్ కేసెస్ ఉంటాయి, లెర్నింగ్ డిజబిలిటీ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్కి మనం అనుకుంటాం స్కూల్కి వెళ్ళిపోతున్నాడు బాబు, 6th standard ఉన్నారు, 9th standard ఉన్నారు, అలాంటి పిల్లలు కూడా వస్తుంటారు. స్కూల్లో ఒక దగ్గర కూర్చోలేరు, బాబు వాష్రూమ్ వెళ్తున్నారు పద్దాక, డిఫరెంట్ సౌండ్స్ చేస్తున్నారు, చెప్పిన మాట వినట్లేదు. కొంచెం హైపర్ ఉన్న పిల్లలు ఏంటంటే వీళ్ళు తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేస్తారు, వేరే పిల్లలు బుక్స్ చింపేయడము, ఇది చేయడము, క్లాస్లో టీచర్లు ప్రిన్సిపల్ పిలిచి వీళ్ళని చూపించండి నా బిహేవియర్ ప్రాబ్లం ఉంది అంటే ADHD లక్షణం ఉన్న పిల్లల్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అక్కడ 6th standard కానీ 7th, 8th, 9th అక్కడ నుంచి మనకు కంప్లైంట్స్ వస్తాయి. ఒక దగ్గర కూర్చోవట్లేదు, రాయట్లేదు, చెప్తే వినట్లేదు, పిల్లల్ని కొడుతున్నారు, కొంతమంది పిల్లలు టీచర్ని కూడా కొడుతున్నారు అని వస్తుంటారు. సో డెవలప్మెంటల్ డిలే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.